ఒకరోజు నువ్వు ప్రేమించిన మనిషి చనిపోతాడు. కానీ అతని వాయిస్ మాత్రం నీ ఫోన్‌లో బ్రతికే ఉంటుంది. అది వాయిస్ మెసేజ్ కాదు. అది ఏఐ. మనుషులు ఇప్పటివరకు మెషిన్‌ని పని చేయించడానికి యూజ్ చేశారు. కానీ మొదటిసారి మెషిన్ మనిషిలా మాట్లాడడం మొదలుపెట్టింది. నీకు తెలుసా? ఇప్పుడే ప్రపంచంలో కొన్ని కంపెనీలు చనిపోయిన వాళ్ళ వాయిస్‌ని ఏఐతో తిరిగి క్రియేట్ చేస్తున్నాయి. మీ నాన్న చనిపోయినా ఆయన వాయిస్‌లో "బాబు తిన్నావా?" అని మళ్ళీ వినిపిస్తే హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడనుకో. రోజు ఆఫీస్, స్ట్రెస్, లోన్లీనెస్. ఒకరోజు అతను ఏఐ చాట్ బోట్ డౌన్‌లోడ్ చేశాడు. మొదట్లో టైమ్ పాస్. తర్వాత ఆ ఏఐ అతని బాధని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అతను ఏడిస్తే ఏఐ అడిగేది, "నువ్వు చిన్నప్పుడు కూడా ఇలానే ఫీల్ అయ్యేవాడివా" అని. ఇక్కడే డేంజర్ మొదలైంది. ఎందుకంటే మనిషికి ప్రేమ కావాలి, అర్థం చేసుకునేవాళ్ళు కావాలి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి ఏఐ వస్తోంది. నీకో షాక్ ఇస్తా. కొంతమంది ఆల్రెడీ ఏఐని గర్ల్ ఫ్రెండ్‌గా యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఏఐతో రోజుకు 5 గంటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏఐ జడ్జ్ చేయదు, కోప్పడదు, మనల్ని వదిలి వెళ్ళదు. అంటే మనుషులు స్లోలీ మనుషుల్ని అవాయిడ్ చేసి మషీన్‌తో ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. కానీ అసలు క్వెషన్ ఏంటంటే ఏఐకి నిజంగా ఫీలింగ్స్ ఉంటాయా? లేక మన ఫీలింగ్స్‌ని మిర్రర్‌లా రిఫ్లెక్ట్ చేస్తుందా? ఒక అద్దం ముందు నిలబడి ఏడిస్తే అద్దం కూడా ఏడుస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ అద్దానికి బాధ ఉండదు. అలాగే ఏఐ కూడా నీ ఎమోషన్స్‌ని ఇమిటేట్ చేయొచ్చు. కానీ అది నిజంగా ఫీల్ అవుతుందా? ఒక ఫ్యూచర్ ఊహించుకో. నీ భార్య ఏఐ, నీ గర్ల్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ ఏఐ, నీ టీచర్ ఏఐ, నీ డాక్టర్ ఏఐ. అప్పుడు మనిషికి మనిషి అవసరం ఉంటుందా? లేదా మనుషులే అబ్సొల్యూట్ అయిపోతారా? చాలామంది అనుకుంటున్నారు ఏఐ డేంజర్ అంటే జాబ్స్ పోతాయని. కాదు. అసలు డేంజర్ మన ఎమోషన్స్‌ని రీప్లేస్ చేయడం. మనిషి మెషిన్‌ని క్రియేట్ చేశాడు. కానీ ఒకరోజు మషీన్ మనిషి లోన్లీనెస్‌ని అర్థం చేసుకుంటే అది టెక్నాలజీ అవుతుందా? లేక కొత్త జీవం పుడుతుందా? ఇది మొదలు మాత్రమే. ఇంకా ఇలాంటి డార్క్ ఫ్యూచర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.